హలో అండి. అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్‌లో అప్‌కమింగ్ 6 ఎపిసోడ్స్ ఏం జరుగుతుందనేసి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. అన్ని సీరియల్‌కి లైక్స్ వస్తున్నాయి కానీ బ్రహ్మముడికి చాలా తక్కువ వస్తున్నాయి. అందుకోసమని లైక్ చేసేయండి. ఎందుకంటే వ్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి బ్రహ్మముడికి, కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం. మళ్ళీ మన ఛానల్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుంది అనుకుంటే నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. వాటిని బట్టి మీకు అర్థమవుతుంది. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే స్పెషల్ వినాయకుడు మనం ఏం చేస్తారు అనేసి మనం చూద్దాం. అలాగే ఎందుకంటే నేను సీరియల్ ముందే చెప్పేసిన అంటే ఆడికి ఎత్తేస్తారు. వీడియో లాస్ట్ వరకు చూడాలి. దానికోసం అనేసి నేను పాయింట్లు అన్నీ చెప్తా వస్తాను. ఒక్కొక్క పాయింట్ అర్థం చేసుకోండి. అక్కడ లాస్ట్ వీక్ మనకి ఏం జరిగిందని ఒక అనాలిసిస్ చేస్తే మనకు లాస్ట్ వీక్లో ఏం జరిగింది, అక్కడ అనామిక మళ్ళీ వచ్చింది. ఎందుకంటే కొత్త క్యారెక్టర్ తీసుకునేది ఇష్టం లేకుండా అనామికను మళ్ళీ తెచ్చారు. అనామికను మళ్ళీ తెచ్చిన తర్వాత రాజు పోయినాడు, బామ్మగారు పోయినారు, అందరూ పోయినారు కావ్య తీసుకురావాలనేసి. కానీ కావ్యాన్ని అయితే తీసుకురాలేదు. ఇప్పుడు ఫైనల్గా వినాయక చవితి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వినాయక చవితి చేయాలని ఫిక్స్ అయినారు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు వినాయక చవితి అయిపోయింది, మళ్ళీ వినాయక చవితి వాళ్ళ స్టోరీ లేదు కాబట్టి వినాయక చవితి చేయాలనేసి ఫిక్స్ అయ్యారు. ఈ వారం అంతా వినాయక చవితి ఉంటుంది. వినాయక చవితిలో ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు ఏమనేది మీకు చెప్తాను. ఎందుకంటే వినాయక చవితి జరుగుతుంది కదా, నువ్వేంద్ర చెప్తావు అనేసి మీరు అనుకోవచ్చు. కానీ అదే ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు మామూలు ట్విస్టులు ఉండవు. ఆ ట్విస్టులు ఏమనేసి చెప్తాను. ఇప్పుడు మన కావ్య వినాయకులు రెడీ చేసింది. వినాయకులు రెడీ చేసినప్పుడు ఒక స్పెషల్ వినాయకుడు అని చెప్పేసి అని గుర్తుందే. ఆ స్పెషల్ వినాయకుడు ఆ ఇంటికి పోతుంది, దుగ్గురాల ఫ్యామిలీకి పోతుంది. అక్కడ స్పెషల్ వినాయకుడు, ఆ వినాయకుడిని మన వీళ్ళు ఎవరు పోతారు చెప్పండి వాళ్ళ ఇంటికి? వీళ్ళు పోతారు, మన ఎవరు, కనకం గారు పోతారు. సారీ, నాకు కొంచెం పేర్లు కొంచెం కన్ఫ్యూజన్. ఎందుకంటే రోజు కావ్యరాజు అనేసి మాట్లాడుకుంటా వాళ్ళ గురించి మాట్లాడడం కదా, దానికోసం అనేసి. అక్కడ కనకం గారు పోతారు. కనకం గారు ఇది మా కావ్య చేసిండేది, దేవుడు చూడు వీళ్ళని కలపాలనేసి ఇక్కడ కూడా అక్కడ చేసిన బొమ్మని ఇక్కడ తెచ్చారు అనేసి పెద్ద టిష్ వస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా 100% గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది గుర్తుపెట్టుకొని ఆ విషయం కానీ మీకు కూడా తట్టింటే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి. అలాగే అనామిక గురించి నేను చెప్పాలి. అనామికని కరివేపాకు అనుకున్నా కానీ ఆకు మేక అవుతుంది అన్నట్టు చూడండి. ఇప్పుడు అనామిక మెయిన్ క్యారెక్టర్ అవుతుంది. అనామిక మెయిన్ క్యారెక్టర్ ఎలా అవుతా ఉంది ఏమనేసి ఇప్పుడు మాట్లాడదాం. అనామికకు ఏం జరుగుతుందంటే, అనామిక అక్కడ సంజు అనే గోల్డ్ జ్యువెలరీ ఓనర్ని పట్టింది కదా. అప్పుడు మనం ఎంత వచ్చినా కానీ టాప్ 2 ప్లేస్కి రాగలం, టాప్ 1 ప్లేస్కి రాలేము. స్వరాజ్ గ్రూపు 100 సంవత్సరాల నుంచి గొప్పగా ఉంది అనేసి వాళ్ళు చెప్పారు కదా. అక్కడ స్వరాజ్ గ్రూపు 100 సంవత్సరాల నుంచి ఉంది. అప్పుడు కావ్య లేదా అనేసి అడిగారు. మంచి పాయింట్ అడిగారు. అసలు కావ్య లేదా అనేసి మంచి పాయింట్ అడిగితే నిజం కావ్య ఉంది. అక్కడ కావ్య ఉందంటే ఎప్పుడో లేదు కావ్య అంటే ఇప్పుడు తగ్గట్టు లేటెస్ట్ డిజైన్కి కావ్య వచ్చి మైండ్ పెట్టి బాగా బొమ్మలు గీసి ఆర్టిస్ట్ లాగా చేస్తాను కదా. అక్కడ సందీప్ అనే వ్యక్తి ఉన్నాడు కదా. సందీప్ అనే వ్యక్తి దగ్గర ఇప్పుడు సందీప్కి ఆఫర్ వాళ్ళు ఇచ్చారు కదా. సందీప్ వచ్చి మన కావ్యకి ఆఫర్ ఇస్తాడు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునే కొద్ది వాళ్ళు రాజ్యాలు పోయేసి వాళ్ళు అదే విధంగా ఉండాలి సీరియల్. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు పంచాయతీ అయిపోతుంది. రోజు ఏదో ఒక పంచాయతీ ఆ విధంగా పంచాయతీ అయిపోతుంది. కాబట్టి అక్కడ రాజుకి ఏదైనా కొంచెము పెట్టుబడితేనే వాళ్ళ భార్య గురించి తెలుస్తుంది. ఆ రాజుకి పెట్టుబడాలనేసి నేను కూడా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కావ్య పోయి అక్కడ బొమ్మలు గీసి ఆ బొమ్మలు గీసిన తర్వాత స్వరాజ్ గ్రూప్ అనేది డౌన్ అవుతా ఉంటే డౌన్ అయ్యేటప్పుడు మళ్ళీ మన కావ్య పోయేసి పైకి లేపితే అప్పుడు వచ్చే కిక్కే వేరే ఉంటుంది. ఆ విధంగా డైరెక్టర్ గారిని ఆలోచిస్తూ అంటారో లేదో నా ఉద్దేశంలో మాత్రం ఈ విధంగా చేసి మాత్రం సీరియల్ మాత్రం పీక్స్లో ఉంటుంది అసలు. అది కాకుండా మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఆ వినాయక చవితి చేస్తా అంటారు, రామ్మ అని పిలుచుకొని పోయి మళ్ళీ ఆ ఇంట్లో అవమానం చేపించి అవంతా చేస్తే మళ్ళీ రొటీన్ స్టోరీ అయిపోతుంది. ఎందుకంటే బ్రహ్మముడి అనేది ఫస్ట్ ఒక 200-300 ఎపిసోడ్లు పీక్స్లో ఉంది అసలు. ఆ బొమ్మలు గీసేది కానీ ఆ చిలిప్తనం కానీ ఆ కొట్లాట్లు ఇది చాలా ఆఫీస్ అట్మాస్ఫియరు అదంతా చాలా బాగుంది. ఇప్పుడు ఏమంటే ప్రతిరోజు పంచాయతీ. ఇదే ఒకరు విడాకుల సమస్య, ఒకరు పెళ్లి సమస్య, ఒకరు పూజ సమస్య, ఒకరు భర్త తెచ్చినారని సమస్య, ఒకరు బిడ్డను తెచ్చినారని సమస్య, ఒకరు వేరే వాళ్ళ అక్రమ సమస్య, మొత్తం సమస్యలు. ఈ విధంగా ఉంటే సీరియల్ మాత్రం ఎంత చెప్పని చూస్తారు కదా చెప్పండి. అందుకోసం అనేసి స్టోరీని ఆఫీస్ సైడ్ మారిస్తే చాలా బాగుంటుంది. ఆఫీస్ సైడ్ మార్చాలనేసి నేను ఇప్పుడు కాదు దాదాపు సండే అనాలిసిస్లో ఎన్నో ఎపిసోడ్ల నుంచి చెప్తానే ఉన్నాను, ఆఫీస్ సైడ్ మార్చండి అనేసి. అది కాకుండా ఇదే సోది చెప్తానే ఉంటారు అసలు. సరే అనేసి ఇప్పుడు ఫైనల్గా అనామిక ఒక గోల్డ్ జ్యువెలర్ని పట్టింది. ఎందుకంటే అనామికని మళ్ళీ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళు అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంట్రడ్యూషన్ అంతా చేయాలి కాబట్టి అనామిక అయితే మనకు తెలుసు కాబట్టి అనామికని తీసుకొచ్చారు. అనామికని తీసుకొచ్చిన తర్వాత వినాయక చవితిలో ఏం జరుగుతుంది అనేసి ఇప్పుడు మెయిన్ పాయింట్. ఎందుకంటే వినాయక చవితిలో మన కావ్య ఉన్నప్పుడు వరలక్ష్మి వ్రతం చేశాను, మన కావ్య ఉన్నప్పుడు అన్ని హడావిడిగా చేసేసినారు. ఇప్పుడు వినాయక చవితికి మన కావ్యాన్ని పిలిచి అన్నీ హడావిడిగా చేపిస్తారా? మన అపర్ణ గారు ఏమైనా పోతారా? అపర్ణ గారు పోయేసి అక్కడ చేస్తారా
అది వినాయక చవితి 2-3 రోజులు సహజంగా జరుగుతుంది కదా! ఆ ఎపిసోడ్ అంటే 2-3 రోజులు మామూలుగానే ఒక వారం జరిపేస్తారు. ఆ వారం కూడా ఈ వారం కూడా జరిపేయొచ్చు. సరే అనేసి ఇంకా ఆఫీస్‌లో డిజైన్స్ అప్రోచ్ అయ్యేది. ఇంక బొమ్మలంతా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంక కావ్య కాన్వర్జేషన్ కార్‌లో పోతా ఉంటే మన సైకిల్‌లో గుద్దేస్తాడా అంటే మళ్ళీ అక్కడ కంప్లీట్‌గా ఒక 10 నిమిషాల ఎపిసోడ్ ఉంటుంది వాళ్ళది. అంటే కన్నులు కనపడట్లేదా అనేసి అంతేలే ఇప్పుడు కార్‌లో తిరగాల్సిన సైకిల్ పైన వచ్చినావు అనేసి కన్వర్జేషన్ మార్చేయడం. ఆ విధంగా అంతా జరుగుతుంది. ఇంక అంతే వినాయక చవితి అంటే ఇంక సీరియల్ గురించి ఇంకేం చెప్పడానికి లేదు ఈ వారంలో. ఇంతసేపు చూసారంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. లైక్ చేసి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్. లవ్ యూ ఆల్. బై బై. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.